ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గత దశాబ్దాలుగా కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉంటే షెజిల్ పేరిట ఇండస్ట్రియల్ ప్రమోషన్ల పేరిట అనేక మందికి పరిశ్రమలకు ప్రోత్సహించే పేరుతో స్థలాలను కేటాయించడం, వేలాది ఎకరాలు వారికి అనేక రాయితీలతో ఇవ్వడం అనేది మనం గమనిస్తాం. సరే, ఆ పరిశ్రమలన్నీ నిజంగా దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలు అలా వారికి కేటాయించి వారు నిర్మించి అది అవకాశాలు కనుక ప్రజలకు ఇచ్చినట్లయితే ఈ రాష్ట్రం ఈరోజు ఇలా ఉండదనేది మనందరం గమనించాలి. ఎందుకు ఈ పేపర్ల మీద వారికి భూములు, వారికి రాయితీలు కేటాయించి ఆయా ప్రభుత్వాలు, ఆయా రాజకీయ నాయకులు పబ్బం గడుపుకుంటూ పోయినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా. అయితే ఇటీవల ఈ కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు చెప్తున్న ఒక వ్యాఖ్య ప్రజల్లో కంగారు కలిగిస్తాం. రాజకీయంగా పరిణితి చెందాడు, భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వారసుడిగా పనికొస్తాడు అనుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఆయన నిన్న మీడియాలో మాట్లాడిన అంశం చూస్తే చాలా పరిమితిని కోల్పోయి మాట్లాడినటువంటి సంఘటన కనపడుతుంది. 99 పైసలకే ఎకరం పొలాన్ని ప్రైవేటు పరిశ్రమలకి లేదా కొన్ని వెంచర్స్కి ఇస్తున్న నేపథ్యాన్ని ఒక విలేకరి ప్రశ్నించడం జరిగింది. దానిపైన ఇస్తానండి, ఇంకా ఇస్తాను, కావాలంటే మొత్తం ఇస్తాను, ఈ రాష్ట్రాన్ని ఇస్తాను అన్నట్లుగా ఆయన మాట్లాడిన తీరు ప్రజా ప్రతినిధిగా ప్రజలకి ఆందోళన కలిగించే విధంగా ఉంది. అది ఆయన సొంత భూమిలాగా, ఆయన ఇంట్లో వస్తువులాగా ఈ రాష్ట్రాన్ని అందిస్తాను, అందరికీ ఇస్తాను, ఊరకనే ఇస్తాను, కావాలంటే ఏంటనేది అంటున్న తీరు చూస్తే చాలా అహంకారపూరితంగా, బాధ్యతారహితంగా ఉన్న పరిస్థితిని మనం చూస్తాం. ఇది ఎవరికైనా సరే, సామాన్యుడి కాడి నుంచి ఇంటలెక్చువల్గా ఉన్న ఎవరికైనా ఆ యొక్క మాట, ఆ పనితీరు అవి గత ప్రభుత్వాలు కూడా చెప్పాయి. గతంలో ముఖ్యమంత్రులు కూడా ఇలాగే వ్యవహరించడం ఉన్నది. కానీ ఇతను కాబోయేదానికి వారసుడిగా ఉన్నటువంటి ఇతను కాస్త పరిమితికి మించి మాట్లాడిన తీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కంగారు కలిగిస్తుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క నారా లోకేష్ గారిని మేము ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాం. 99 పైసలకి ఎకరం కాదండి, ముందు మీ అమ్మగారి పేరు మీద ఉన్నటువంటి హెరిటేజ్ ఆ యొక్క పాల పదార్థాల నుంచి ఆ పాల ప్యాకెట్ని లేదా మజ్జిగ ప్యాకెట్ని వచ్చే సమ్మర్కి 95 పైసలకి ఇప్పించారు సార్. 99 పైసలకి మీరు శభాష్ అనిపిస్తారు. ఎవరి సొమ్మునో మీరు దారాదత్తం చేయడానికి ఎవరండి మీరు? యు ఆర్ నాట్ ఏ ఓనర్ ఆఫ్ దిస్ ఎస్టేట్, యు ఆర్ ఓన్లీ కస్టోడియన్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్రాపర్టీ ఆఫ్ ది పబ్లిక్. మీరు ఎందుకంటే అలా మాట్లాడతారు? ఇదే అహంకారానికి మళ్ళీ మీరు రాజకీయంగా పతనానికి కారణాలు అవుతాయి. మీరు జాగ్రత్తగా వ్యవహరించండి, ప్రజాధనాన్ని కాపాడండి. ఎవరండి మీరు? మేము ఇదే చెప్తున్నాం. 99 పైసలకు మీరు ఎకరం వేయడం కాదు, మీ యొక్క పాల ప్యాకెట్ని, మజ్జిగ ప్యాకెట్ని 99 పైసలకి రానున్న సమ్మర్లో ప్రజలందరికీ అందించండి. దమ్ముంటే నీ సొమ్మేమో నికరంగా అమ్ముకోవాలి, ఊరోది ప్రజలది మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు దారాదత్తం చేస్తావా? అసలు జ్ఞానం ఉన్నదా? అసలు మీకు అసలు ఐడియా ఉన్నదా? రాజకీయంగా వ్యవహరిస్తూ ఉన్నారా? తప్పును సవరించుకోండి. ఇప్పటికైనా కూడా వేలాది ఎకరాలు ప్రజల నుంచి, రైతుల నుంచి వసూలు చేసి ఎవడెవడికో గొట్టంగాళ్ళకి పనికిమాలిన వ్యవస్థలన్నింటినీ మీరు ప్రోత్సహిస్తూ, మీరు దాంట్లో ఎంత మేరకు మీరు నిజమో వాస్తవం ఉన్నదో తెలియదు, కానీ చాలా అసమంజసంగా మీరు మాట్లాడిన తీరు ప్రజలకి ఆందోళనతో పాటు అసహ్యం కలిగిస్తూ ఉంది. వెంటనే వాటిని వెనక్కి తీసుకొని తప్పనిసరిగా మీరు 99 పైసలకి కనుక మీరు ఆ ఎకరం పొలాలు ఇస్తే మీ యొక్క అమ్మగారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి నీ యొక్క వారసుడిగా నీకు చెందేటువంటి ఆస్తులుగా ఆ హెరిటేజ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ భార్య కూడా భాగస్వామి. కాబట్టి తక్షణమే 99 పైసలకు మజ్జిగ ప్యాకెట్ని రానున్న సమ్మర్లో ఇప్పించవలసిందిగా, మీ హెరిటేజ్ మజ్జిగని ప్రజలకు అందించవలసిందిగా 99 పైసలకే మేము కోరుతూ ఉన్నాం. ఆ యొక్క ఇది చేసిన తర్వాతనే మీరు 99 పైసలకి ఎకరం పొలం ఇవ్వాల్సిందిగా కోరుతాం.